ప్రత్యేకించి బాలింతల కోసం ఒక ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. బట్ ఇది సెన్సిటివ్ కూడా. అవును, అయినా సరే చాలా కేర్ అడుగుతున్నాను. తీసుకోవాల్సినటువంటి Care ఏరియా ఇది. తీసుకోవాలి. అందుకనే మనం దీన్ని తీసుకొచ్చినాం. అంటే ఏంటండి ఆ ప్రోడక్ట్, దేని గురించి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకసారి బిడ్డను కన్న తర్వాత ఎంతో కష్టపడి ఎంతో ఆశలతో బిడ్డను కంటారు. వీళ్ళకి కొంతమందికి ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు మారినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, వీటి వల్ల సరైన మోతాదులో పాలు రాకపోయినప్పుడు ఏంటంటే బిడ్డ ఆడడం మొదలు పెడుతుంది. ఒకసారి నా పాలు చాలట్లేదని ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ వల్ల కూడా ఉన్న పాలు కూడా తగ్గిపోతాయి అనమాట. ఇలాంటి సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మొదలే బాలింత పత్యంలో ఉంటది, ఆమెకు కూడా కొంచెం శక్తి ఇచ్చే విధంగా తీసుకొస్తామన్న ఒక ఆలోచన. దాంతో పాటు ఏంటంటే శతావరి అనేది పాలు పెంచడానికి ఉపయోగపడేటటువంటి ఒక హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి ఏం చేస్తామంటే గ్రాండ్ ఫీడ్ అని చెప్పేసి మనం ఒక సప్లిమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో 15 గ్రాముల ఒక బార్ ఉంటుంది. ఆ బార్లో ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ దాంట్లో బాదం పప్పు ఉంటుంది, తేనె ఉంటుంది, ఓట్స్ ఉంటాయి, రిజిన్స్ ఉంటాయి, కొంచెం చాక్లెట్ అంటే కోకో కూడా కొంచెం ఉంటుంది. ఒక 500 మిల్లీగ్రామ్ శతావరిని దాంట్లో పెడతాం. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, ఎలాంటి అడిటివ్స్ లేవు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ప్రెస్ చేసినట్టు. దీన్ని తీసుకోవడం వల్ల తల్లికి ఒక 70 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, నోటికి రుచిగా ఉంటది. ఆ టైంలో మొదలు పత్యంతో చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. దీంట్లో ఉన్న శతావరి వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుంది, బికాస్ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలనే చెప్తుంది. అది షూర్ అండి. ఖచ్చితంగా డబ్బా పౌడర్లు వాడద్దు. డబ్బా పౌడర్లు అవి వాడితే ఏమవుతుందంటే వాళ్ళ గట్ట చాలా సున్నితంగా ఉంటుంది. కడుపు అప్పుడే పుట్టిన బిడ్డకి గట్ట ఎట్లా ఉంటుంది. ఇంకొకటి, తల్లిపాలు ఇవ్వకపోతే ఫ్యూచర్ లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని గట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ చేయకపోతే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, ఆస్టియోపోరోసిస్ ఎముకలు బలహీన పడిపోయేటటువంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా ఆ మారినటువంటి బాడీ హావభావాలు మళ్ళీ మారవు. సో ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ అయిందంటే ప్రెగ్నెన్సీకి ముందున్న వెయిట్కి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ 6 months కి బ్రెస్ట్ ఫీడింగ్ ని ఎన్ష్యూర్ చేసి బిడ్డ భవిష్యత్తు, తల్లి సాటిస్ఫాక్షన్ రెండు బాగుండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రాండ్ ఫీడ్ తీసుకురావడం జరిగింది. ఈ గ్రాండ్ ఫీడ్ ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి తీసుకుంటూ పోతే గనక సఫిషియంట్ అమౌంట్ లో మిల్క్ సెక్రేషన్ అవుతుంది. దాంతో పాటు కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఎందుకంటే మిల్క్ లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి కొంచెం బేబీని హోల్డ్ చేయడం అవి కూడా మనం కొంచెం చెప్తాము. ఇది చేసుకుంటూ పోతే గనక ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్ గా చేసేదానికి అవకాశాలు ఉంటాయి. విన్నారు కదండి, గ్రాండ్ ఫీడ్ చాలా మంది బాలింతలు యూజ్ చేశారు ఇప్పటి వరకు కూడా. కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది ఇచ్చాము. ఇప్పుడు డౌట్స్ ఉంటే కనుక మీకు అందుబాటులో అక్కడ మీకు వెంటనే సలహా ఇవ్వడానికి కూడా ఉంటారండి. మీరు ఒకసారి వాళ్ళ గైడెన్స్ విని వాళ్ళ గైడెన్స్ లోనే పర్చేస్ చేసి మీరు వాడడం మొదలు పెట్టండి, మంచి రిజల్ట్ చూస్తారని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. నమస్తే.